నమస్కారం. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో రైతు భరోసా నిలిపివేసినట్లయితే తెలుస్తుందన్నమాట. నిలిపివేశారు. మరి డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు, ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, చెప్పుకుంటూ పోతారని అంటే అందరు కూడా అడుగుతున్నారన్నమాట. మరి డబ్బులు ఎక్కడి అనుకుంటున్నారా? యాసంగి సీజన్కి సంబంధించి కానివ్వచ్చు, ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి కానివ్వచ్చు, ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం అనేది మనకు చూసుకున్నట్టయితే ఇప్పటికే బరువు మీద పెట్టిర్రు అన్నమాట. పెద్ద బండ పట్టుకొచ్చి మీద పెట్టిర్రు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి డబ్బులు అనేవి మరలా ఇప్పుడు పడతాయి. మరి ఎలక్షన్ కోడ్ ఉన్నదన్నమాట. మరి ఎలక్షన్ కోడ్ ఏంది, మరి కథ ఏంది, కార్ఖానా ఏంది, మరి ఓట్లు ఏంది, మరి ఓట్లు వేస్తేనే అయిపోతుందా? మరి మాకు ఇస్తామన్నా నెరవేరుస్తా అన్న సగం వేస్తేనే సరిపోతుందా అని అయితే రైతు సోదరులు చాలా వరకు అయితే తీవ్రంగా ఉండడం అయితే జరిగిందన్నమాట. మరి రైతు భరోసాకు సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయబోతున్నట్లు మనకేమైనా అక్కడిక్కడ అంటున్నారు కదా అంటే అది అన్నీ ఉత్తమాటలే అన్నమాట. ఎవరు కూడా చెప్తే నమ్మకండి. డబ్బులు అనేవి అయితే పడబోవన్నమాట. మరలా డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయి అనే వివరాలకు సంబంధించి అయితే నేను మీకు చాలా క్లారిటీగా కూడా వివరించడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట. యాసంగి సీజన్ సంబంధించి అప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క జనవరి 26వ తారీఖు నుంచి అయితే ప్రారంభించారు అన్నమాట. ఆ ప్రారంభించినప్పటికీ కూడా కేవలం 2 నెలల్లో ఈ యొక్క 4 ఎకరాల వరకు వేసినట్లయితే తెలుస్తుంది. ఆ 4 ఎకరాల వరకు వేసిర్రు. ఆ తర్వాత మొత్తం చూసుకున్నట్టయితే మాటలతోనే సరిపెట్టారన్నమాట. మరి ఎక్కడ పడ్డాయి అంటే పడ్డాయి. మరి ఎక్కడ పడ్డాయి అంటే మాటలే. ఇక మొత్తం చూసుకున్నట్టయితే రైతు సోదరులు అందరూ కూడా చాలా వరకు అయితే తీవ్రంతో ఉండడం అయితే జరిగిందనమాట. మొన్నటి రాక ఎదురు చూశారు. మరి దసరా పండుగ ఒడ్డెక్కుతుంది, పైసలు ఇక పడతాయి. మరి ఇక పెండింగ్ ఫండ్స్ రిలీజ్ చేస్తారు అని కూడా వీళ్ళు చెప్పిన మాటలు అందరూ కూడా చెప్పిన మాటలు నమ్ముకొని ప్రభుత్వాన్ని అయితే నమ్ముకోవడం అయితే జరిగిందనమాట. అంటే చెప్పిన వారి మాటలు అందరూ కూడా నమ్ముకోవడం అయితే జరిగింది. ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోర్రి, ఈ యొక్క డబ్బులకు సంబంధించి మనకు చూసుకున్నట్టయితే గిన్ని నెలలు అవుతుందన్నమాట. ఏ రోజు రైతు భరోసాకు సంబంధించి ఈ 2-3 నెలల కిందనే పట్టించుకోవడమే మర్చిపోయారు అన్నమాట. మొత్తం పట్టించుకునే వారే లేరు. మరి వ్యవసాయ శాఖల మంత్రి రైతు భరోసాకు సంబంధించి మాట్లాడతారు అంటే ఇంకెక్కడ మాట్లాడతారు? ఎన్నికల కోడ్ ఉన్నదన్నమాట. ఈ యొక్క సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ యొక్క ఎలక్షన్స్ ఉన్న టైంలో ఏ యొక్క స్కీమ్ అనేది కూడా అమలు చేయరన్నమాట. ఒకవేళ అమలు చేసిర్రు అనుకోర్రి, ఎలక్షన్ కోడ్ ఉంటుంది అన్నమాట. సో ఎన్నికల సంఘం అనేది అయితే ఉన్నది. ఇప్పటికే ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అక్కడ కొట్లాడుకుంటారు అన్నమాట. ఎక్కడ హైకోర్టులో కొట్లాడుకుంటారు. మరి ఇక రైతు భరోసా పడితే అని అయితే ఇట్లకెళ్ళి ఇక మెసేజ్లు వస్తాయి అని అయితే రైతు సోదరులు ఎప్పటికప్పుడైతే అప్డేట్ అయితే ఈ యొక్క బ్యాంకుల కాడికి పోయి ఇట్లా జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకంటే డబ్బులు ఇక పడతాయి అని అయితే ఇట్లా చెప్పిన మాట అందరూ పట్టుకొని ఇక డబ్బులు పడతాయి అని అయితే ఫోన్లోని మెసేజ్లో ఎప్పటికైతే ఫోన్లో చెక్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. మరలా డబ్బులు అనేవి ఇప్పట్లో పడవన్నమాట. మరలా డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయో తెలుసా? మళ్ళీ ఇప్పుడు మీరు పంట వేసిర్రో చూసిర్రా? ఈ పంట అనేది వరి కోత తర్వాత మరలా పంట ఎత్తారు చూసిర్రా? మరలా గప్పుడే మళ్ళీ ఈ యొక్క స్కీమ్ అనేది కూడా కొత్త పథకం లెక్క ప్రారంభమయ్యి మళ్ళీ రిలీజ్ అనేది ఉంటుంది అన్నమాట. మరి ఈ యొక్క పెండింగ్ ఫండ్స్కి సంబంధించి రిలీజ్ చేస్తారా అంటే రిలీజ్ అనేది అయితే చేయబోరు అన్నమాట. డబ్బులకు సంబంధించి కూడా మనకు చూసుకున్నట్టయితే మాట్లాడేవారే లేరు. ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి ఇక మొత్తం గోవింద మొత్తం రైతులకు మొత్తం చూసుకున్నట్టయితే సున్నం పెట్టిర్రు, పెద్ద బండ పట్టుకొచ్చి నెత్తిన పెట్టిర్రు అన్నమాట. చూసుకున్నట్టయితే ఈ యొక్క వానాకాలం సీజన్ సంబంధించి చేసిర్రు అంటే అది కూడా అంత మాత్రమే గిత్తనే చేసిర్రు. ఇక గిట్ల అయిందన్నమాట కథ. మనం ఎక్కువ కూడా మాట్లాడడానికి అయితే ఛాయిస్ లేదన్నమాట. సో ఓకే, అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ సీజన్ స్టార్ట్ అయిన వాళ్ళే మళ్ళీ మీరు వరి పంటలు మళ్ళీ కొత్త పంట స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ కొత్త పంట ఎత్తారు చూసిర్రా? మళ్ళీ అప్పుడే ఎకరాకు 6,000 రూపాయలు ఇస్తారో మరి మళ్ళీ గట్రా ఏం వేసారు పెడతారో గిట్లనే ఉన్నదన్నమాట ఈ కథ. సో ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. మొదటిసారిగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్లోకి అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకోండి. జై హింద్.